బండ్లవుడు బండ్లు ఓడలవుడు ఎరికే కదా ఈ శాస్త్రం. ఇగో నేనైతే ఇప్పుడు కళ్ళారా చూసినోళ్ళ ఎట్లనో చెప్తా గానీ వెనకట ఈ కార్లు బస్సుల సౌలతులు ఎక్కువ లేనప్పుడు అందరూ ఎడ్ల బండి మీద ప్రయాణం కట్టేటోళ్ళు. ఇప్పుడు ఎడ్ల బండి మీద పోతే ఏమన్నా ఉన్నదా? సెల్ఫీ ఫోటోలకు రీల్ వీడియోలకు తప్ప నిజంగా ఎడ్ల బండి మీద ఊర్లకు పోతే ఇజ్జత్ తీసి కుప్ప పెడతారు. కానీ అసాంటి ఎడ్ల బండి కోట్ల రూపాయల ఇలువగల్ల కారు ముందు గర్వంగా గల్లా ఎగరేసుకొని మరీ నిలబడ్డది. చూడుండ్రి ఎట్లనో. ఇగో ఇది ఉత్తపచ్చి కారు కాదు, ఫెరారీ కారు. దీని ఖరీదు కోట్లలోనే ఉంటది. తక్కువ 5.5 కోట్లన్నా ఉండాలి ఈ కారు కొనాలంటే. కారుకి 5.5 కోట్లంటే ఎవరు పడితే వాళ్ళు కొను కాని పని కదా, కరుడు పతలే వాడతారన్నట్టు. మరి గన్ని కోట్లు పెట్టిన కారు అంటే ఎట్లుండాలే కదా. ఈ అంతటి కారుకు ఇప్పుడు ఎడ్ల బండే దిక్కైంది. అగజూరు రాదురి మీరే. నూకర్ర నూకు హైలెస్సా, గట్టిగా గుంజు హైలెస్సా. ఏమైంది చూసిర్రా కథ ఏడదానికి వచ్చిందో? అయితే బొంబాయిలోనొల్ల బీచ్ను సముద్రం అలలను చూసేందుకు ఇగో 2 మహానుభావులు ఫెరారీ కారుని వేసుకొని వచ్చిర్రు. మమ్మల్ని చూడు, మా కారును చూడు, మా లెవెల్ చూడు అనుకుంటా. కానీ ఆ ఇసుకల ఈ కారు పయ్యలు దిగబడ్డాయి. ఎంత స్టార్ట్ చేసినా ఎంత స్టీరింగ్ తిప్పినా ఎలుడే లేదు. పాపం వీళ్ళ ఇజ్జత్ పోయినట్టు అయిపోయింది అనుకో రాదు. లాస్ట్ కు ఎడ్ల బండిని పట్టుకొచ్చి దానికి ఈ కారుకు నడమ ఒక తాడును కట్టిర్రు. ఇప్పుడు ఆ ఎడ్ల బండే కోట్ల విలువ గల కారుకు సాయంగా ఉండి బయటికి తీసింది. నిజంగా గన్ని కోట్లు పెట్టినా లాస్ట్ కు ఆ కారు మాత్రం ఎడ్ల బండి ముందు ఎందుకు అక్కడికి రాకుండా అయింది పో. అంటే ఇప్పుడు ఫెరారీ కారు కంటే ఎడ్ల బండే విలువ గల్లదైపోయింది, అంతే కదా.